వ్యాస భగవానుడు గురు పౌర్ణమి రోజునే జన్మించాడు. వ్యాస భగవానుడు లోకానికి ఎంతో మేలు చేశాడు. 18 పురాణాల్ని రచించి లోకానికి అందించాడు. అలాగే 18 ఉపపురాణాల్ని రచించి లోకానికి అందజేశాడు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలను లోకానికిచ్చాడు. దానితో పాటు పంచమ వేదం అనబడేటువంటి మహాభారతాన్ని రచించాడు. వేదాలు పూర్వం అంతా కలిపి ఎలా పడితే అలా ఉండేవట. ఏదో ఎంతో జ్ఞానం కలిగినటువంటి మహర్షులకు తప్ప అందరికీ అర్థమయ్యేటువంటివి కాదు పూర్వం వేదాలు. అటువంటి వేదాల్ని అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చతుర్వేదాలుగా విభజించాడు. అందుకని ఆయనకు వ్యాసుడు అనేటువంటి పేరొచ్చింది. అటువంటి వ్యాసుడు మహాగణపతి గురించి తపస్సు చేసినప్పుడు మహాగణపతి ఆషాఢ పున్నమి రోజున వ్యాస భగవానునికి దర్శనమిచ్చాడు.